ఇచ్చింది మాట్లాడండి. మన ఆర్మీ ఎక్కడుంది? ఫ్రెండ్స్, మీకు సంతాను హజారికా ఎవరో తెలుసా? తెలీదా? ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ చెప్పండి. బుర్రగొక్కండి, నేనే చెప్తాను. యాక్చువల్గా ఇతను ఒక డూడిల్ ఆర్టిస్ట్. డూడిల్ అంటే మీ అందరికి తెలిసిందే కదా, ఇట్లా గ్రాఫిటీని డ్రా చేసే ఇతను యాక్చువల్గా మన ఇండియనే ఢిల్లీకి సంబంధించినటువంటి వాసి. 2014లో రెడ్ బుల్ కండక్ట్ చేసినటువంటి కాంపిటీషన్ గాను ఇతను అవార్డ్ విన్నర్ అయితే అవ్వటం జరిగింది. ఇంతకీ ఇదంతా ఓకే, టెక్నికల్ ఛానల్లో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అతను డిజైన్ చేసినటువంటి మౌస్ ప్యాడ్ అలాగే సౌండ్ బార్ ని ఈ రోజు నేనైతే మీకు ముందుకి అన్బాక్సింగ్ కోసం తీసుకొచ్చేసాను. సో ఇది వచ్చేటప్పటికే జెబ్ జ్యూక్ బార్ 9400 Pro విత్ డాల్బీ 5.1 ఛానల్ తో మనకైతే రావడం జరుగుతుంది. అంటే రెగ్యులర్ గా మనం సౌండ్ బార్స్ చూస్తుంటాం, బట్ డూడిల్స్ లేదన్నట్లయితే ఏదైనా ఆర్ట్ వర్క్ ఇట్లాంటివి ఎక్కువగా మీరు లవ్ చేస్తుంటారు, మీ హాల్లో ఇలాంటివి మీరు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయారిటీ ఇస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇందులో ఉన్నటువంటి ఈ గేమింగ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో హియర్ ఇట్ ఈస్, జస్ట్ ఒక యూజర్ మాన్యువల్ అంతే. సో దిస్ ఇస్ ద గేమింగ్ ప్యాడ్. ఈ డూడిల్ అంతా కూడా ఆయన డిజైన్ చేసినటువంటి డూడిల్ ఇది. అండ్ దీంతో పాటు మనకు ఒక బ్రీడెడ్ కేబుల్ కి సంబంధించినటువంటి మైక్రో యూఎస్బి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ఇందులో ఆర్బిజి లైటింగ్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇక దీన్ని పక్కకు పెట్టేసి సౌండ్ బార్ ని కూడా మనం అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో యాజ్ యూజువల్ గా దీంట్లో మనకి ఒక సబూఫర్ అలాగే ఒక సౌండ్ బార్, మొత్తం ఓవరాల్ గా అన్ని కలిపి 5.1 ఛానల్ ఆడియో అవుట్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పానా, దీని ధర వచ్చేటప్పటికి సుమారుగా 17,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ కొంచెం డిజైనర్ కేటగిరీకి సంబంధించినటువంటి సౌండ్ బార్ కాబట్టి మనకి ఇది ఎక్స్పెన్సివ్ గానే రావడం అయితే జరుగుతుంది. సో యాజ్ యూజువల్ గా బాక్స్ లోపల బాక్స్ ప్యాకింగ్, అండ్ చూసారు కదా బాక్స్ లో దీని డిజైనింగ్ అంతా కూడా సేమ్ ఆర్టిస్ట్ డ్రా చేసినటువంటి డూడిలే మనకి ఇక్కడ కనపడటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు జెబ్రానిక్స్ 5.1 ఛానల్ సౌండ్ బార్ 9400 Pro డాల్బీ అని చెప్పి విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది అని చెప్పి సేమ్ యాజ్ యూజువల్ మనకి బ్యాక్ సైడ్ కూడా. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని కూడా మనం అన్బాక్స్ చేసేసి బాక్స్ లోపల కాంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి యాక్సెసరీ కవర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీకు రిమోట్ కంట్రోల్, అఫ్ కోర్స్ రిమోట్ కంట్రోల్ కొంచెం యూనిక్ గా తీసుకొచ్చారు. ఒక HDMI కేబుల్, ఒక QR కోడ్ తో ఉన్నటువంటి యూజర్ మాన్యువల్ అంటే ఈ మాన్యువల్ రావడం జరుగుతుంది. అలాగే ఆక్స్ కేబుల్ తో పాటు ఒకవేళ మీరు కనుక వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే ఇందులో కొన్ని స్క్రూస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వావ్, ప్యాకింగ్ మాత్రం సింప్లీ ఫెంటాస్టిక్. సో ఇక్కడ మనకి 2 ప్యాకేజెస్ అయితే వచ్చినాయి. ఒకటి సబూఫర్, మరొక దానిలో వచ్చేటప్పటికే సౌండ్ బార్ తో మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇందాక నేను మీకు చెప్పినట్లు ఇది టోటల్లీ 5.1 ఛానల్. సో ఒక సౌండ్ బార్, ఇది కేబుల్ మనకి అంటే రేర్ రైట్ లెఫ్ట్ ఉంటుంది సార్, వాటిని కనెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ 2 శాటిలైట్ స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని తర్వాత ఫైనల్లీ హియర్ ఇస్ ద సబూఫర్. సో ఫ్రెండ్స్, బాక్స్ లో వచ్చినవి అయితే ఇవి. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఫ్రంట్ అంతా కూడా ప్రింట్ కనిపిస్తుంది చూసారా, ఇదంతా కూడా ఆర్టిస్ట్ డ్రా చేసింది. అంటే ఆయన ప్రతిదీ మాన్యువల్ గా అయితే డ్రా చేయరు, మిషన్ వర్కే, బట్ అతని పెయింటింగ్స్ ఉంటాయి చూసారా, వాటిని ఇందులో ఎంబోస్ చేయడానికి అయితే ట్రై చేశారు. అండ్ ఇవి హాల్లో మీకు ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ లుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇన్క్లూడింగ్ రేర్ ఉన్నటువంటి శాటిలైట్ స్పీకర్స్ తో సహా. దీంట్లో మీకు టోటల్ రేర్ శాటిలైట్ స్పీకర్స్, సబూఫర్ అలాగే సౌండ్ బార్ ఈ 3 కలిపి 525 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 5.1 ఛానల్ అంటే సరౌండ్ లెఫ్ట్ రైట్ అలాగే సబూఫర్. అండ్ సౌండ్ బార్ లో మీకు వచ్చేటప్పటికే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అలాగే సెంటర్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఇందులో సబూఫర్ మీద మన కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అంటే సోర్స్ సెలెక్ట్ చేసుకోవటం ఇవన్నీ కూడా. సో టీవీ స్టాండ్ పక్కకి మనం సబూఫర్ ని ప్లేస్ చేసుకొని అలాగే సౌండ్ బార్ ని టీవీకి వాల్ మౌంట్ చేసుకొని రేర్ శాటిలైట్ స్పీకర్స్ పెట్టుకొని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక లుక్ మాత్రం క్రేజీగా ఉంటుంది. బట్ దీంట్లో మొత్తం వైర్సే ఉన్నాయి, ఈ వైర్స్ కాకుండా వైర్లెస్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, బాక్స్ లో వచ్చినటువంటి కంటెంట్స్ అయితే ఇది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమోట్ గురించి మాట్లాడుకుంటే యూజువల్ గా మనకు రెగ్యులర్ గా చూసే
చూసేటువంటి జెబ్రానిక్స్ రిమోట్ కన్నా కానీ ఇది కొంచెం మనకి ప్రీమియం గా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే బోత్ బ్లూటూత్ అలాగే ఐఆర్ రెండింటితో పనిచేయడంతో పాటు డిజైన్ కూడా కొంచెం యూనిక్ గా లైక్ చెప్పాలంటే సామ్సంగ్, సోనీ, ఎల్జీ ఈ కైండ్ ఆఫ్ రిమోట్స్ లాగా మన ముందు తీసుకొచ్చారు. సో రిమోట్ లో మాత్రం నాకు ఆ ప్రీమియంనెస్ అయితే కనిపించింది. ఇక వీళ్ళు ప్రింట్ చేసినటువంటి డూడిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో ఇవి కొంచెం హైలైట్ అనిపిస్తూ ఉంటుంది కానీ బట్ నాకేం పెద్దగా ఇదైతే నన్ను ఇంప్రెస్ చేసినట్లయితే ఏం లేదు. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సాధారణంగా సౌండ్ బార్ లో బ్యాక్ సైడే మనకి ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ అన్నిటిని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ దీంట్లో ఈ సర్క్యూట్ అంతా అంటే ఇందులో కాకుండా ఇందులో కేవలం డ్రైవర్స్ అంటే స్పీకర్స్ మాత్రమే పెట్టి మెయిన్ పీసీబీ యూనిట్ అంతా కూడా దీనిలోనే ఇచ్చారు. ఎందుకంటే దీని బ్యాక్ సైడే మనకి మెజారిటీ ఆఫ్ ద పోర్ట్స్ అన్ని కూడా కనపడటం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏవి పోర్ట్స్ అలాగే ఆర్క్ ఈవెన్ ఆప్టికల్ తో పాటు సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ అలాగే సెంటర్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ మొత్తం కంప్లీట్లీ ఒక యాంప్లిఫైర్ కి సంబంధించినటువంటి కనెక్టివిటీ పోర్ట్స్ అన్నిటిని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడంతో పాటు ఎయిర్ వెంట్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బై ద బై ఈసారి యూజువల్ గా సబూఫర్స్ లో మనకి ఏమవుతుందంటే సైడ్స్ లో ఒక క్లాత్ ఇచ్చి బ్యాక్ సైడ్ మనకి బేస్ రేడియేటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఫ్రంట్ లో మనకి బేస్ రేడియేటర్ ని ప్రొవైడ్ చేశారు ప్రీమియం సెగ్మెంట్ లాగా. అండ్ సైడ్స్ అంతా కూడా మనకి ఇదంతా వుడెన్ బాక్స్ తోనే మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ అంతా కూడా మనకి ఐరన్ గ్రిల్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక రేర్ 2 శాటిలైట్ స్పీకర్స్ అఫ్ కోర్స్ ఇవి వైర్ ద్వారానే పనిచేయడం జరుగుతుంది, వైర్లెస్ అయితే కాదు. ఇక వీటన్నిటిని నేను ప్రొజెక్టర్ కనెక్ట్ చేస్తాను. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కొన్ని శాంపిల్స్ అయితే చూసేయండి. బాలు, మీ నాన్న లోపల నీ చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళు ముచ్చటేసింది తెలుసా? సో ఫ్రెండ్స్ చూసారు కదా కొన్ని శాంపిల్ పిక్చర్స్ అలాగే కొన్ని శాంపిల్ వీడియోస్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ చూస్తున్నటువంటి సబూఫర్ ఏదైతే ఉందో దీంట్లో ఆ బేస్ థంప్ ఏదైతే ఉందో నేనైతే ఇందులో ఖచ్చితంగా మిస్ అవుతున్నాను. జెబ్రానిక్స్ నుంచి ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి టోటల్ 225 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ కేవలం సబూఫర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. బట్ లిటరల్లీ వినటానికి మాత్రం ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి సౌండ్ బార్ లో టోటల్ మీకు 3 స్పీకర్స్ సెంటర్, లెఫ్ట్ అండ్ రైట్ రావడం జరుగుతుంది. అండ్ మరొక 2 శాటిలైట్ స్పీకర్స్ కూడా రావడం జరుగుతుంది. ఈచ్ 75 వాట్స్ అంటే టోటల్లీ 150 వాట్స్ అంటే మొత్తం 3 కలిపి 625 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను రకరకాల శాంపిల్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో రకరకాల సాంగ్స్ అలాగే నెట్ఫ్లిక్స్ లో మూవీ అలాగే ఇలాంటివన్నీ లిటరల్లీ చెప్పాలన్నట్లయితే ఒక స్క్రీన్ లో లేదన్నట్లయితే మీ టీవీలో ఎక్కువగా మూవీస్ చూస్తుంటారు అన్నట్లయితే కనుక నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే వాటిలో మనకి మ్యూజిక్ వీటన్నిటికన్నా కానీ ఎక్కువగా వోకల్స్ బాగుండాలి. సో అలాంటి సందర్భాల్లో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మీరు మ్యూజిక్ వింటూ అది కూడా బేస్ పంచ్ ఎఫెక్ట్ కోసం మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక మార్కెట్ లో ఇదే బడ్జెట్ లో ఇంకా బెటర్ ఆడియో సబ్బూఫర్స్ మనకున్నాయి. బట్ 5.1 ఛానల్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ ఇవన్నీ కూడా టోటల్ మీకు 20 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 40 కిలో హెడ్స్ దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటన్నిటిలో కూడా మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా మనం తీసుకురావడం జరిగింది. నన్ను అడిగితే కనుక మీరు బ్లూటూత్ తోటి కనెక్ట్ చేయడం కన్నా కానీ ఆర్క్ ద్వారా కనెక్ట్ చేయండి, మీకు ఇంకా బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ రావడం అయితే జరుగుతుంది. ఇక మ్యూజిక్ వింటున్నారు అన్నట్లయితే కనుక సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చారు అంటే వోకల్స్ అయితే ఫెంటాస్టిక్. అదేనండి మిడ్స్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, అలాగే హైస్ కూడా చాలా బాగున్నాయి. బట్ లోస్ ఏదైతే బేస్ ఉందో అది ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చుంటే ఇందాక నేను మీకు అదే చెప్పాను. సో అది ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ బడ్జెట్ లో అది కూడా ఇలాంటి ఒక హోమ్ థియేటర్ లో మీకు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలి, అది కూడా బడ్జెట్ లో అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్ ని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.